प्रोग्राम सक्सेस ఈరోజు ప్రధానంగా చీరాల పాస్టర్స్ అసోసియేషన్ తరపున మొదటిసారిగా చీరాల నుంచి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ కోసం నీళ్లు, ఆహారం, వస్త్రాలు, అలాగే వాళ్ళకు తోచినటువంటి పద్ధతులు ఇవన్నీ ఏదైతే తీసుకొని వీటన్నిటిని కూడా చీరాల నుంచి విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులకు అందించడానికి ఎవరైతే ఇవాళ ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. జక్కంపూడి ఏరియాలో ఇన్ఛార్జిగా వేయటం, నేను కూడా అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చూడటం, అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. బహుశా ఎప్పుడు కూడా మనం చూడలేదు, అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందేమో మనకు తెలియదు, కానీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ ఏరియాలో ఒక విధ్వంసమైనటువంటి పద్ధతిలో బుడమేరు, ఓ పక్క బుడమేరు, ఇంకో పక్క కృష్ణానది రెండు ఒక్కసారిగా ఉగ్ర రూపం చూపించి ప్రజలందరినీ కూడా మానసికంగా అధైర్యపరులు చేసేసి ఇబ్బంది గురి చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి మొత్తానికి. దీంట్లో సందర్భంగా కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరికి తోసింది వాళ్ళు, ఎవరు ఎంత చేయగలిగితే అంత చేసేటువంటి దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి పాస్టర్లకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చీరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సాటి మనిషికి కష్టం వచ్చింది, ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఇది సరైన టైం మీరు సహాయం చేయదలుచుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఫుడ్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ కూడా బయటకు వచ్చేసింది, వాటర్ తగ్గింది. కాబట్టి ఏదైనా బియ్యం రూపానో, లేకపోతే పప్పు ధాన్యాల రూపానో, బట్టల రూపానో ఏమైనా మీరు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా చీరాల నుంచి మీ అందరి పేర్లు బయటకు వస్తాయి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. చీరాలలో ఉన్న వాళ్ళకు కూడా ఒక దాతృత్వం ఉంది, మంచి పని చేశారు అన్నటువంటి ఒక మంచి పేరు వస్తుంది. దాని పేరు పక్కన పెడితే పేరు కోసం మనం ఎవరూ పనిచేయట్లేదు, సాటి మనిషికి సహాయం చేయాలన్నటువంటిది గుర్తుపెట్టుకోమని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి సాంప్రదాయంగా వీళ్ళు ఈరోజు చీరాల నుంచి ప్రారంభించారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఈపురపాలెం కూడా వెళ్తున్నాను, అక్కడ కూడా వేరే రకంగా సహాయం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. చీరాల ప్రజలందరికీ నా మనవి, మీకు చేతైనంత వరకు మీరు ఏం చేయగలిగితే అది చేయమని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. మరి చీరాల పాస్టర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి అందరూ కూడా రాజేష్ పాస్టర్ గారు, రత్నరాజు గారు, రాజు గారు, రమేష్ గారు, అలాగే లోతన శాస్త్రి గారు, మమ్మల్ని అందరూ కూడా విజయవాడలో ఎప్పుడు జరిగినట్టు ఘోర విపత్కర పరిస్థితిలో మరి వాటర్ నిండుకొని ఉంటే మన చీరాల నియోజకవర్గ ప్రీతం నాయకులు కొండయ్య గారు ముందుగానే మేము చూసాం టీవీలో, వారు బోటు ఎక్కి అనేక ప్రాంతాల్లో మరి సందర్శించి మన చీరాల ప్రాంతానికి ఒక వెన్ను తెచ్చిందిగా వారు సహాయ సహకారాలు చేసిన పిమ్మట మరి మేము దాసన్న గారిని, మేము పాస్టర్స్ రాజేష్ పాస్టర్ గారు, పాల్ గారు, రత్నరాజు గారు, రమేష్ గారు, అనేక మంది చాలామంది ఉన్నాం. అందరం కూడా చీరాల ప్రాంతం నుంచి వాటరు, దుప్పట్లు, ఫుడ్ కూడా మరి మన చీరాల ప్రాంతం నుంచి మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంతైనా అనేక సహాయం చేసి మన
బైబిల్ సూక్తుంది యెషయా 58లో, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, దప్పికొన్న వారికి దప్పిక ఇవ్వండి అని చెప్పే సూక్తితో మేము పాస్టర్స్ అందరం కూడా మన కొండయ్య గారు ఆధ్వర్యంలో అందరం కూడా మేము సమిష్టిగా కృషి చేసి వారు ఇది కొన్ని నిర్దేశించారు ఏ ఏరియాస్లో మీకు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన మీదట మేమందరం కూడా పాస్టర్స్ అందరం కూడా ఇప్పుడు ఇక ముందు కూడా దానికి చీరాల ప్రాంతం నుంచి మా పాస్టర్స్ తరఫున మా తరఫున ఎలాంటి సహాయమైనా సరే మెడికల్ పరంగా కానివ్వండి, ఫుడ్ పరంగా కానీ, దుప్పట్ల పరంగా కానివ్వండి, ఎందుకంటే చీరాల పాస్టర్స్ అందరూ కూడా దేవుని శక్తితో మేమందరం కూడా ముందుండి ఎప్పుడు మేము పిలిస్తే వారికి కావాల్సిన ఆర్థిక పరంగా కానివ్వండి, మా సహాయపరంగా కానీ ఎలాంటిదైనా సరే మేము పాస్టర్స్ అందరం కూడా సమిష్టి కృషి చేసి మన నియోజకవర్గానికి మరి దేవుడు కూడా మరి ఆ వర్షాలాగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మరి నేను చిన్న ప్రార్థన చేసిన పిమ్మట మన ఎమ్మెల్యే గారు తర్వాత రాజేష్ భాష 2 నిమిషాలు మాట్లాడతారు. సరే, ముందుగా గౌరవనీయులు మరి పేదల కోసం మరి